హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మనం ఈరోజు వీడియోలో కుర్తీ భాగానికి వర్క్ భాగం అనేది వచ్చినప్పుడు, అంటే నెక్ భాగానికి వర్క్ అనేది వచ్చినప్పుడు మనం దాన్ని ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, మనకి పైన కనిపించేది మెయిన్ క్లాత్ భాగము. దీనికి మనం లైనింగ్ భాగాన్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి నెక్ భాగం కదా, అంటే ఇక్కడ మనకి చూడడానికి మగ్గం వర్క్లా ఉంది. ఇది రెడీమేడ్ అనమాట. అంటే ఇక్కడ మనకి డ్రెస్ మెటీరియల్కే వర్క్ అనేది ఈ విధంగా వచ్చింది. అయితే ఇక్కడ మనకి నెక్ వెడల్పు, నెక్ డీప్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఇది వచ్చేసి రెడీమేడ్ కాబట్టి మనకి తగ్గట్టుగా ఉండవన్నమాట. అంటే మనం దీనికి తగ్గట్టుగా కటింగ్ అనేది చేసుకోవాలి. అంటే వాళ్ళు నెక్ వెడల్పు అనేది ఎక్కువ ఉంటే తగ్గించుకోవడము, నెక్ డీప్ కూడా ఎక్కువ ఉన్నా తగ్గించుకోవడం అనేది చేసుకోవాలి. మీకు తక్కువ ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు, ఎక్కువ ఉన్నా కూడా తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం అయితే ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి ఇక్కడ మనకి నెక్ అనేది ఈ విధంగా ఉంది కదా. ఫస్ట్ ఇక్కడ మన నెక్ వెడల్పు ఎంత ఉందో చూసుకుందాము. ఆ తర్వాత నెక్ డీప్ అనేది ఎంత ఉందో చూసుకుందాము. ఇక్కడ మనకి నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి దాదాపుగా 6.5 ఇంచులు ఉంది. ఇక్కడ మనకి నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి 5.5 ఇంచులు సరిపోతుంది. అంటే ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అంటే సేమ్ ఇదే విధంగా కుడితే ఏమవుతుంది అంటే నెక్ వెడల్పు అనేది చాలా ఎక్కువైపోతుంది. తర్వాత ఇక్కడ నెక్ డీప్ అనేది 6 ఇంచులు ఉంది. అంటే ఇక్కడ పైన మనకి ఖర్చు భాగంతో సహా చూసుకుంటే, కాబట్టి ఇక్కడ ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. మరి నెక్ వెడల్పుని ఏ విధంగా తగ్గించాలి అంటే, ఇలా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ అనేది వేసుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని మనకి నెక్ వెడల్పు ఎంత ఉండాలి, 2.5 ఇంచులు అనేది సరిపోతుందన్నమాట. చూడండి ఈ విధంగా. సో 2.5 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని ఒక డాట్ లాగా, అంటే పైన ఇలా 1/2 ఇంచు చూసుకొని కిందకి వచ్చేసరికి షార్ప్గా రావాలి. అంటే మనం బ్లౌజ్కి బ్యాక్ పార్ట్కి డాట్ వేసుకుంటాం కదా, ఆ విధంగా అనమాట. అంటే ఇలా వేయడం వల్ల మీకు ఇక్కడ పైన నెక్ వెడల్పు తక్కువ అవుతుంది, కిందకి వచ్చేసరికి బ్రాడ్గా ఉంటుందన్నమాట. ఈ విధంగా అంటే ఇలా వేయడం వల్ల మీకు మెజర్మెంట్కి తగ్గట్టుగా ఉంటుంది. నెక్ వెడల్పు ఎక్కువ కాదు, భుజాలు కూడా జారకుండా ఉంటాయి. సేమ్ ఇదే విధంగా కాదు, మీరు బ్లౌజ్లో కూడా నెక్ వెడల్పు ఎక్కువ వచ్చినా ఇదే మెథడ్లో సరి అనేది చేసుకోవాలి. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. అంటే మీకు తగ్గట్టుగా మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. ఇక్కడ చూడండి, నెక్ మరియు షోల్డర్ భాగం కలిపి 5.5 ఇంచులు ఉంది, షోల్డర్ భాగం 3 ఇంచులు ఉంది, నెక్ వెడల్పు 2.5 ఇంచులు ఉందన్నమాట. అంటే కరెక్ట్గా ఉంది. నెక్ డీప్ కూడా 6 ఇంచులు ఉంది, పైన ఖర్చు భాగంతో సహా చూసుకున్నట్లయితే. ఇప్పుడు చూడండి, ఈ పైన కొంచెం మనకి ఈ డాట్ భాగం ఉంది కదా, దాన్ని కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే అదే విధంగా ఉంచుకోవచ్చు, పూర్తిగా కుట్టిన తర్వాత కటింగ్లో పోతుంది. ఇప్పుడు దీనిపైన మనం కట్ చేసిన లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. అయితే లైనింగ్ భాగాన్ని మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, కాబట్టి ఈ రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్, ఈ నెక్ భాగం యొక్క సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా చూసుకొని ఇక్కడ చూడండి, నెక్ చుట్టూ పిన్స్ అనే పెట్టేసుకోండి. ఇక్కడ షోల్డర్ భాగం కూడా కరెక్ట్గా ఉందో లేదో సరి చేసుకొని నెక్ చుట్టూ పిన్స్ అయితే పెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఏం చేయాలంటే సీదా వైపు కుట్టి తిప్పుకోవాలన్నమాట. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. సీదాకు సీదా వైపు కుట్టి తిప్పుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా సరి చేసుకొని ఫస్ట్ ఇక్కడ మీరు కావాలంటే మధ్యలో రఫ్గా కూడా ఒక కుట్టు అనేది వేసుకోవచ్చు. కుట్టేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా మధ్యలో రఫ్గా కూడా కుట్టు అనేది వేసుకోవాలి. ఇక కొంచెం ఇక నేను మనకి కొంచెం తెలియడానికి ఈ విధంగా మార్కింగ్ అనేది పెడుతున్నాను, కరెక్ట్గా ఉందా లేదని చెప్పేసి. చూసారా ఈ విధంగా. ఇలా చూసుకున్న తర్వాత ఇక్కడ మనం కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను చుట్టూ పిన్స్ కూడా పెడుతున్నాను, ఉల్టా వైపు నుంచి చూపిస్తున్నాను. ఇక్కడ మనకి ఉల్టా వైపు మార్కింగ్ అనేది ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా కుట్టు వేసుకోవాలి. అయితే ఫస్ట్ ఏం చేయాలంటే సెంటర్లో కుట్టు వేసుకోవాలి. సెంటర్లో కుట్టు వేసుకుంటే మీరు కుట్టేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది. ఇక్కడ నెక్ చుట్టూ బీడ్స్ కనుక ఉన్నట్లయితే సింగిల్ ఫుట్ అనేది పెట్టుకోవాలి. వర్క్ కనుక లేకపోయినట్లయితే నార్మల్ ఫుట్తో కూడా కుట్టుకోవచ్చు. అంటే కంప్యూటర్ వర్క్ అనుకోండి, మీరు మామూలుగా నార్మల్ ఫుట్తోనే కుట్టుకోవచ్చు. మగ్గం వర్క్ అయితే కనుక, లేదా నెక్ చుట్టూ బీడ్స్ ఉంటే కనుక, అంటే పూసలు ఉంటే కనుక సింగిల్ ఫుట్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా మనకి నెక్ మార్కింగ్ ఎక్కడ ఉందో దానికి 1/2 ఇంచు పక్కకేస్తున్నాను అనమాట. ఇలా స్లోగా, ఇక్కడ ఎలాంటి ఫుట్ అయితే మార్చట్లేదు. అంటే మళ్ళీ పైన కుట్టు వేసేటప్పుడు ఒకవేళ బీడ్స్ అడ్డం వస్తే కనుక అప్పుడు సింగిల్ ఫుట్ అనేది పెడతాను. ఇప్పుడు మాత్రము ఎలాంటి సింగిల్ ఫుట్ అని పెట్టట్లేదు, నార్మల్ ఫుట్తోనే కుట్టు అనేది వేస్తున్నాం. ఇలా కరెక్ట్గా దాని ఒక పక్క భాగాన 1/2 ఇంచు లెవెల్లో కుట్టు అనేది వేసుకున్నాం. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఉందిలో చూపిస్తున్నాను. ఇలా చూసుకున్న తర్వాత మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. చుట్టూ ఒక ఖర్చు లెవెల్లో క్లాత్ భాగాన్ని చూసుకొని ఈ మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని
నెక్ చుట్టూ ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇలా నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు మనకి లైనింగ్ భాగాన్ని పక్క వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. అంటే ఈ మనకి లైనింగ్ భాగం ఉంది కదా, ఆ లైనింగ్ భాగాన్ని పక్క వైపు అనుకొని ఈ లైనింగ్ భాగం యొక్క ఎడ్జ్కి ఈ చివరి భాగాన వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా దీని యొక్క చివరి భాగాన కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ భాగాన్ని లోపల వైపు అనుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా లోపల వైపు అనుకొని నెక్ భాగాన్ని సరి చేసుకోవాలి. ఇక్కడ చూడండి నెక్ చివర బీడ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి దీని యొక్క పైన కుట్టు అనేది వేయరాదు నార్మల్ ఫుట్తోని, కాబట్టి కంపల్సరీ సింగిల్ ఫుట్ అనేది పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఈ ఫుట్ అయితే పెట్టరావట్లేదు అనమాట నార్మల్ ఫుట్తోనే, కాబట్టి సింగిల్ ఫుట్తో పెట్టాలి. మీకు నార్మల్ వర్క్ థ్రెడ్ వర్క్ ఉంటే కనుక మీరు నార్మల్ ఫుట్తోనే కుట్టు అనేది వేసుకోవచ్చు. చూడండి ఇలా వేస్తే ఇక్కడ మనకి అడ్డం అనేది వస్తుంది నార్మల్ ఫుట్తో వేస్తే. చూడండి ఈ విధంగా ఇక్కడైతే సింగిల్ ఫుట్ అనేది పెట్టాను. ఇక్కడ మీరు గమనించండి, ఇలా సింగిల్ ఫుట్ పెట్టడం వల్ల మనకి ఏంటంటే బీడ్స్ ఉన్నప్పుడు మనకి ఈ విధంగా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మరి ఎడ్జ్కి అయితే కుట్టట్లేదు, మరి ఎడ్జ్కి వేస్తే బీడ్స్ అడ్డం వస్తున్నాయని చెప్పేసి ఒక 1/2 ఇంచు లెవెల్లో గ్యాప్ అనేది పెట్టేశాను అన్నమాట. చూడండి ఈ విధంగా ఇలా సింగిల్ ఫుట్ అనేది పెట్టుకోవాలి. ఈ సింగిల్ ఫుట్లో కూడా మనకి ఇక్కడ రైట్ ఫుట్ లెఫ్ట్ ఫుట్ అనేది ఉంటుంది. మీకు చేయికి అనుగుణంగా అంటే మీకు చెయ్యి మీకు కుడి వాటము ఎడమ వాటం ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా కూడా మీరు రైట్ ఫుట్ లెఫ్ట్ ఫుట్ సెట్ చేసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా ఇలా చివరి భాగాన కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మనకి పూర్తిగా కుట్టిన తర్వాత నెక్ భాగం అనేది ఈ విధంగా కనబడుతుంది. ఆ తర్వాత ఇక్కడ మన లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఎంతో ఈజీగా ఇక్కడ మనము నెక్ భాగాన్ని కట్ చేసి కుట్టుకోవచ్చు. ఇక్కడ మీకు మెజర్మెంట్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ 5 ఇంచులు ఉంది నెక్ వెడల్పు అనేది, అంటే డబల్ ఫోల్డ్ వేసుకుంటే మనకి నెక్ డీప్ అనేది 6 ఇంచులు ఉంది. మీకు ముందే చూపించాను కదా, దాంట్లో ఎలాంటి మార్పులు అనేది చేయలేదు. థ్యాంక్స్ ఫర్